జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మీద వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లడ్డూ విషయంలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఉన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు, తప్పుడు సాంప్రదాయంతో ముందుకెళ్తా ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు సామాన్యుడిగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అసలు? యాక్చువల్గా వాళ్ళు గతంలో జరిగిన పరిపాలన మీద దృష్టి పెట్టుకొని ఆ టైంలో లడ్డు మీద కల్తీ జరిగిన విషయాన్ని బయట తీశారండి. ఆ రోజుల్లో తీయడానికి గవర్నమెంట్ వీళ్ళు లేరు, కూటమి ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అప్పుడు వీళ్ళ చేసినవన్నీ బయటికి తీసుకొద్దామన్నా అప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉండటం వల్ల వాళ్ళంతా దాన్ని కప్పిపుచ్చేశారు. సో నిన్న మన అసెంబ్లీలో చూసుకుంటే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ ఎక్కడి నుంచి ఎలా మొదలైందా, ఎలా కాంట్రాక్టులు ఇచ్చారని వివరంగా అసెంబ్లీలో వివరించారు, స్క్రీన్ పైన వివరించారనమాట. అధ్యక్షుల వారికి, అదే సభాధ్యక్షుల వారికి వివరించారు. అంటే దీన్ని మీరు ఎలా కోణంలో తీసుకోవాలి, ఏదైతే జరిగిందో అంత అసెంబ్లీ అన్నది ఒక దైవస్థానం అండి, రాజకీయానికి దైవస్థానం. అలాంటివి మనం గుడిని ఎలా ఫీల్ అవుతామో ఆ పార్లమెంట్ మనం అలాగే ఫీల్ అవ్వాలన్నమాట. అలాంటి దాంట్లో నిజాలు ఒక సిస్టమేటిక్గా సబ్జెక్ట్ వైజ్గా ఏ సంవత్సరం నుంచి ఎలాంటి కల్తీ జరిగింది, ఏ విధంగా జరిగింది, దాంట్లో ఎలాంటి కెమికల్స్ కలిగి ఎలాంటి క్రైమ్ చేశారు, ఎలాంటి కుంభకోణం చేశారని వివరంగా క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారు మనకి వివరించారు. అది అసెంబ్లీ సెక్షన్ చూసిన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ వివరంగా కనిపిస్తుందండి. దాంతోపాటు ఏంటంటే కులాలు మతాలు విద్వేషాలు తీసుకొచ్చే విధంగా చేసిందే ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్. మీరు అన్నట్టు కల్తీ విషయం టీడీపీ వాళ్ళే చేసి ఉంటే 19 నుంచి 24 మధ్య ఎవరు పరిపాలించారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఏం చేయాలి? అంతకుముందు పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి మీరేం చేశారు 5 ఏళ్ళు? లేదు. ఒకవేళ వాళ్ళ టైంలో చేస్తుంటే, వాళ్ళ ప్రభుత్వంలో చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు మీరు బయట పెట్టలేదు? సరే, 19 నుంచి 24 అన్నప్పుడు వాళ్ళు చేసినవి అన్నప్పుడు మీ అధికారం వచ్చినప్పుడు మీ అధికార పరిపాలనలోన వాళ్ళు చేసిన అన్ని మీరు బయట పెట్టాలి కదా. ఈరోజు 19-24 మధ్య వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనకూడదని రాక్షస పరిపాలన కానీ, కబ్జాలు కానీ, కుంభకోణాలు కానీ, ఏదైతే చివరికి మతాలు కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈ అధికారం వచ్చాక, మనకంటూ అవకాశం వచ్చాక అసలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి కుంభకోణాలు చేశారు, ఎలాంటి దాడులు చేశారు ప్రజల మీద కానీ ప్రతిపక్ష నాయకుల మీద, అలాగే ఎలాంటి దాన్ని ఏమంటారు గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టారు, నాశనం చేశారు. ఋషికొండ లాంటి ప్రదేశాలను, టూరిజం ప్రదేశాలను ఎలా నాశనం చేసి తన సొంత ప్యాలెస్లుగా తయారు చేశారు, ఇవన్నీ బయట పెట్టారు. ఇవన్నీ బయటకు వచ్చే పరిణామంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో, కరెక్ట్గా ఏ తప్పులైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ బయట పెడుతున్నారనే ఉద్దేశంతో వీళ్ళ మీద కుల మత అని ముద్ర వేసేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారంటే, ఇదే కనుక ఒక క్రిస్టియన్ మతం వస్తువులైనా లేదా ఒక ముస్లిం మతస్థులైనా సరే ఇది జరిగితే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఎలా రగిలిపోయేది. అంటే ఏమన్నారంటే, హిందువులు మీరు కొంచెం మీ మనోభావాలు ఎలా దెబ్బతీస్తున్నారో వీళ్ళని గమనించి హిందువుల ఐక్యత రండి, హిందువులంటే మాటకు రండి, మతం మీద ఇలా రుద్దుతున్నారు, ఇలా అవమానిస్తున్నారు అని ఒక మతానికి ఒక సపోర్ట్ పరంగా మాట్లాడు. రేపు ముస్లింకో క్రిస్టియన్స్కో ఇలాంటి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట్లాడతారు. అయితే ఏంటంటే హిందువులు ముస్లింలు ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జోలికి వెళ్తే రాష్ట్రం అల్లకోలం అయిపోద్ది. వాళ్ళకున్న బలం కూడా అదే అండి, వాళ్ళ బలం కూడా అదే. కాబట్టి వాళ్ళని టచ్ చేయకుండా హిందువులను టచ్ చేసి వదిలేస్తే వాళ్ళు కొట్టుకు చేస్తారు, వాళ్ళకి అలాగే వాళ్ళకి రోషం పోషం ఉండదనే ఉద్దేశంతో ఇలాంటి రాజకీయం చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే, మీరు ఆలోచించండి, ఇదే విషయం ముస్లిం జరిగితే ఊరుకునే వాళ్ళ, క్రిస్టియన్కి జరిగితే ఊరుకునే వాళ్ళ, అలాగే హిందువుల్లో కూడా ఒక ఐక్యత రండి, దీని మీద ప్రస్తావించండి, ఆలోచించండి, జరిగింది ఉట్టిదా కాదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్వామివారిని కూడా, అంటే దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కూటమి నాయకులు అని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ వైసీపీ. ప్రపంచంలో ఏ ఇష్యూ లేని, అంటే ప్రపంచానికి గాడ్ అని అనుకుంటారండి వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవని. అలాంటి దైవం విషయంలో వీళ్ళు ఎంత నీచాతి రాజకీయం చేశారన్నది మనం గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ చేసింది బయట పెట్టారు, వీళ్ళ మీద నింద వేయాలంటే ఇది ఒకటే వేయచ్చు కదా, ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్. అంటే ఎవరు చేశారు ఇదంతా, ఎవరు బయట? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం బయట పెట్టారు కదా. మీరు ఒకవేళ వీళ్ళ చెప్పేది అంతా తప్పంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మీరు కూడా నిరూపించండి. వీళ్ళు ఎంత వివరంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎలా వివరించారు, క్లుప్తంగా వివరించారు. మేము చేయలేదు, మీ వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఆయన క్లుప్తంగా ఒప్పుకున్న వీడియో కూడా లైవ్గా చూపించారు అసెంబ్లీ సాక్షిగా.
ఇవన్నీ నిజాలు కాకపోతే ఎలా అని మరి మీరేం చూస్తున్నారు? అవి నిజాలు కాకపోతే చూపించండి మీరు. కాదు ఇది ఇలా కాదు ఇలా కాదని మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా మీ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే సిట్లో అసలు కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది మాకు వైసీపీకి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. క్లీన్ షీట్ ఏమో లేదండి. వాళ్ళు తీసుకెళ్లిన శాంపుల్ వరకు నెయ్యి అన్నది అసలు నెయ్యే కాదు, అది కెమికల్స్తో తయారైంది. పామాయిల్ రసాయనాలు కలిపి ఒక నెయ్యి అనే ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేసి దాన్ని నెయ్యి కింద క్రియేట్ చేశారు. అయితే ఏమైందంటే జంతువుల కొవ్వు అవి కలవలేదు కాబట్టి సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అవి కలవలేదు. కానీ కెమికల్స్ ఒక నెయ్యి అనేది క్రియేట్ చేసి అది నెయ్యే కాదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సదరగా ఇదేమైంది, ఈడీ డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలో తీసుకొని దీని మీద విచారణ చేస్తూ సుమారు 234 కోట్ల చిల్లరి కుంభకోణం జరిగింది కూడా ఈడీ వాళ్ళు బయటపెట్టారు. అది మీడియా పరంగా కానీ లేకపోతే ప్రెస్ పరంగా కానీ వాళ్ళు బయటపెట్టారు. దానిపై కూడా సదరు విచారణ జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే సార్ ఆఖరిగా అసలు ఈ ఓవరాల్గా చూస్తే ఈ లడ్డు ఇష్యూ మీద ప్రభుత్వ వాదన మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన వాదన మీరు సపోర్ట్ చేస్తారా? అసలు దేన్ని ప్రజలు ఏకీభవించే అవకాశం ఉంటుంది? సార్, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలండి. అందుట్లో చేసిన తప్పు ఒక మనిషి మీద కాదు, మనిషి మీద చేస్తేనే శిక్ష వేయిస్తారు. అలాంటిది దైవం ఎంతోమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఒక వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రసాదం అంటే చాలా పవిత్రమైనది. ఆ ప్రసాదాన్ని ఏమంటారు కల్తీ చేసి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం కనుక చూపించేది చెప్పే నిందలన్నీ నిజాలు కాదని మీరు నిరూపించుకోండి. ఒకవేళ కనుక మీరు చేసింది నిజాలయ్యి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే నిజాలైతే ఖచ్చితంగా మీరు ఎవరైతే దీన్ని ఇచ్చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారని మేము గవర్నమెంట్ వారు కూటమి ప్రభుత్వం ద్వారా హిందువులకు కానీ వెంకటేశ్వర స్వామి గారిని న్యాయం చేస్తారని దానికి సదరు కమిటీలు కూడా వేశారు. ఆల్రెడీ ఒక మాజీ కలెక్టర్ గారిని వేసి దాని మీద ఒక కమిటీ విచారణకు పెట్టారు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎవరు ఏంటి అన్నది రేపు ఖచ్చితంగా మనకు బయటకు వస్తుందండి. అప్పుడు ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్ ఇలాంటివి జరిగినాయి కాబట్టి వాళ్ళే చేశారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటికే సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, సిబిఐ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మరొక కమిటీ వేయడం అవసరమా? ఇదంతా కూడా తప్పుడు రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అంటే ఎవరు దొరకలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక సిట్ వేసి ఇంకొక కమిటీ వేసి వైసీపీ వాళ్ళ మీద బురద చల్లాలని చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సాక్ష్యాలు దక్కకుండా ఆ రోజుల్లో అవన్నీ బయటపడ్డాక అక్కడ ఉన్న టీటీడీలో ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ రోజు కమిటీ సభ్యులు ఎవరన్నా మొత్తం మీ గవర్నమెంట్ వాళ్ళని అవన్నీ బయటికి రాకుండా కప్పబుచ్చి ఏదో దొరికిన శాంపుల్తో మాత్రమే సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఇంకా లోతుగా విచారణ చేయడం కోసమే ఈరోజు ఒక ఏకపక్ష కమిటీ అని ఒకటి వేసి దాన్ని రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పేసి ఒక మాజీ కలెక్టర్ గారికి అవకాశం ఇచ్చారు. సో దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ వాళ్ళు ఏమి చేయకపోతే ఇప్పుడు ఇచ్చే వేళ రిపోర్ట్లో కూడా క్లీన్ షీట్ వస్తుంది కదా. ఎంతవరకు క్లీన్ షీట్ అనేది ఇవ్వలేదు, సిట్ ఇవ్వలేదు, ఈడీ ఇవ్వలేదు. కానీ ఏంటంటే ఒక లాంగ్ జర్నీలో ఏమవుతుందంటే దాని గురించి వెరిఫికేషన్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిందండి. కొన్ని నిర్ణయాలు తెలియాలంటే కొన్ని కేసుల విషయాలు కొంచెం లాంగ్ జర్నీ. సో ఇలాంటి కప్పిపుచ్చిని ఎంత అవ్వాలంటే కొంచెం లాంగ్ ప్రయాణం అవుద్ది, అప్పుడు బయటపడతాయండి. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తూ ఉంటే ఇవన్నీ తీసుకుంటామండి పరిగణలోకి.